సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి అమాయక ప్రజల నుండి డబ్బులు కాజేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఎవర్ గ్రీన్ కంపెనీ పేరిట అధిక డబ్బులు సంపాదించవచ్చని డిపాజిట్లు స్వీకరించి దాదాపు 120 మందిని మోసం చేసిన ఘటనలో ఇందల్వై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసు ఆధారంగా మహమ్మద్ మొయిజ్ ఖాన్, సయ్యద్ అహ్మద్ హసన్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. దాదాపుగా 8 కోట్లకు పైగా వసూలు చేసి ఉడాయించినట్లు తెలిపారు. వీరిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపితే ప్రజలు నమ్మి మోసపోవద్దని ఏసీపీ సూచించారు. ఓకేనా. నిజామాబాద్కు చెందిన మొహమ్మద్ మోయిన్, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత ఇతని ఫ్రెండు అహ్మద్ హసన్, ఇతను మహమ్మదియా కాలనీ, తర్వాత మోయిజీ కష్మీ కాలనీ. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సు. వీళ్ళు ఇంకా కొంతమంది కలిసి ప్రజలను ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో శ్రేమ్ ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి, ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పేరు మీద, అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వాళ్ళు డిపాజిట్ల పేర్ల మీద, ఇంట్రెస్ట్ పేరు మీద తీసుకొని దాదాపు ఇక్కడ 2022-23లో దాదాపు 125 మందిని చిట్ చేశారు. అందులో ఒక బాధితుడు హకీం అని ఒక టీచరు, ఈయన ఇందల్వాయి లోలంలో ఒక టీచర్గా పనిచేస్తాడు. ఇతను వచ్చి మాకు కంప్లైంట్, ఇందల్వాయిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీని మీద సిపి గారి ఆదేశాల మేరకు సిసిఎస్ దర్యాప్తు చేసింది. ఇతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తామని, లేకపోతే ట్రేడింగ్ చేస్తామని, క్రిప్టో కరెన్సీ చేస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసిండు. దాదాపు 8.5 కోట్ల రూపాయలు. ఇది 8.5 కోట్లు కాకుండా ఇంకా కొంతమంది మా దృష్టికి రాని వాళ్ళు కూడా ఇంకా ఉంటారు. దాదాపు 10-15 కోట్ల రూపాయలు ఉంటాయి. సో అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఒక కోట్రా ప్రాఫిట్ అనే ఒక యాప్ క్రియేట్ చేసి, ఆ యాప్ ద్వారా భారతదేశం మొత్తంలో చాలా మందిని ఇన్వైట్ చేసి వాళ్ళకు లాభాలు ఇస్తామనే పేరు మీద తీసుకోవాలనేది ఒక ప్లాన్ చేశారు. దాదాపు యూపీలో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ మీటింగ్లు పెట్టి కొంతమందిని చేర్పించినట్టు కూడా తెలిసింది. దాని మీద ఇంకా పూర్తిగా సమాచారం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఈ కేసులో ఈ హకీం టీచరు ఇచ్చిన కేసు మీద దర్యాప్తు చేయడం జరిగింది. ఇంతకుముందునే ఇతను 6 months అవుతుంది. ఇతని ఫ్లై ఇటు పోకుండా ట్రావెల్ బ్యాన్ చేయడం జరిగింది ఇంతకుముందే. తర్వాత అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా దర్యాప్తు చేస్తాము. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఎక్కువ పైసలు ఇస్తాము క్రిప్టో కరెన్సీ, గోల్డ్ ట్రేడింగ్ మీద, లేకపోతే ఇంకేదన్నా కంపెనీ పేరు మీద ఇట్లా పైసలు ఇస్తాము, ఎక్కువ ఇస్తాము ఉన్నారంటే అది మోసం కిందికి లెక్క. మోసం చేసే వాళ్ళు మనల్ని లూర్ చేస్తున్నారు. సో ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాము, అట్లాంటిది ఏమైనా ఉంటే తర్వాత ఈ మొయిజ్ ఖాన్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా సిపి గారిని కలిస్తే వాళ్ళ మీద అది కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ విషయం మీ పత్రికా మిత్రులకు కూడా ఏంటంటే ఎవరన్నా మీ దృష్టికి వస్తే కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసినాము. ఇంకొక వాజిద్ హుస్సేన్ అని ఇక్కడ మౌలి, ఆయన కూడా ఇతనికి సహకరించిండు. తర్వాత అతనికి ఇంకా కొంతమంది కూడా సహకరించారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా 4 ఉన్నారు. ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ అరెస్ట్ చేసి తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం నెట్వర్క్ అంతా చూస్తే తప్ప మనం పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఈ గ్రూప్ మాత్రము దేశవ్యాప్తంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టి దేశవ్యాప్తంగా పైసలు కూడా వసూలు చేయడానికి ఇక్కడ నిజామాబాద్ నుంచి
అందరూ వెంబడి పడుతున్నారని చెప్పేసి పోయి బాంబేలా, గుల్బర్గాలో ఇట్లా అదే తీసుకొని అక్కడి నుంచి మళ్ళా కొత్త కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలో మనకు దొరికింది. మొత్తం ఎంతమంది మన దగ్గర బాధితులు ఉన్నారు నిజామాబాద్? నిజామాబాద్లో దాదాపు 125 మంది నాకు తెలిసిన వ్యక్తులు. ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందులో ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమందికి వచ్చి పిటిషన్లు ఇస్తారనేది చూడాలి. కాకపోతే ఇది ఈ ఆ, ప్రజలను మోసంతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఇది. ఇది లాస్ట్ 22 నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. ఎప్పటికీ ఒకరికి తెలియకుండా ఒకరికి డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని అంటే వాళ్ళు నమ్మి ఇచ్చేస్తున్నారు. సార్ ఇది ఫస్ట్ కేసు సార్ వాళ్ళ మీద మాత్రం ఫస్ట్ కేసు. ఇప్పుడు ఇంతకుముందు షెడ్యూల్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏదో కాపాడండి అని చెప్పి అది ఇంకా మా దృష్టికి రాలేదు. ఒకవేళ ఏదైనా ఉంటే ఆ దృష్టిలో కూడా చూస్తాం. అది కూడా ఏదో డబ్బులు తీసుకున్నప్పుడు అదే అంటే మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత అతని బ్యాంక్ అకౌంట్లు కానీ లేకపోతే అతని సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా ఆధారంగా చేస్తాము. తర్వాత ఇతను ఇంకేందనంటే యుఎస్ డాలర్స్ కూడా ట్రేడింగ్ చేస్తాడు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఆర్బీఐ కానీ లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ ఏజెన్సీల లేకుండా పర్మిషన్ లేకుండా ట్రేడ్ చేస్తాడు. ఈ ట్రేడ్ చేయడం కోసము ఆయన డిఫరెంట్ వ్యక్తుల దగ్గర అకౌంట్ తీసుకుంటాడు. ఆ అకౌంట్లు ఒక్కోసారి మనకు ఆ సైబర్ నేరస్తులు ఏమైతుందంటే ఆ యుఎస్ డాలర్స్ కొనుక్కొని కన్వర్ట్ చేసుకునే క్రమంలో వాళ్ళు బాధితులు అవుతారు. అంటే ఇతనికి ఎవరైతే అకౌంట్లు ఇచ్చారో అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. హైదరాబాద్లో కూడా సార్ ఒక 25 లక్షలు ఇచ్చేసి భూమి అడ్వాన్స్ పెట్టేసి దాన్ని కూడా 100 ఎకరాలు తీసుకున్నారని తెలిసింది సార్. అది హైదరాబాద్ మూవ్ ఆన్ అని ఒక కంపెనీ పెట్టిండు ఆలేరు దగ్గర. మూవ్ ఆన్ అనే కంపెనీ పెట్టి ఆ కంపెనీ ఈయన ల్యాండ్ కాదు ఏం కాదు ఉత్త కంపెనీ పెట్టి ల్యాండ్ ఓనర్ తోటి అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాడు. తర్వాత ఈయన పారిపోయాడు. ఆ ల్యాండ్ ఓనరు ఎవరికి పైసలు ఇవ్వలేదు, రిటర్న్ ఇవ్వలేదు, ల్యాండ్ రిజిస్టర్ చేయలేదు. బాధితులు దానికి సంబంధించిన ఇక్కడ కూడా బాధితున్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. అది కూడా బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి సిపి గారిని కలిస్తే వాళ్ళకి కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈయనకు సంబంధించిన ఎవరైనా కూడా వీళ్ళకు టీంకు సంబంధించిన ఎవరున్నా కూడా చూడాలి. అంటే ఏమైనా బ్యాంక్స్ చూస్తే మనం చెప్పగలుగుతాం ఎక్కడ ఉన్నాయి ఏం కదా అనేది. వీళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇట్లా మీటింగ్ లాంటి పెడతా ఉంటారు అంటే వీళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది? వీళ్ళు అంటే ఒకరి ద్వారా ఒకరు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు స్కోటర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉంది. దానికి మాత్రం వాళ్ళు మీటింగ్స్ పెడతారు. మీటింగ్స్ పెట్టి ఇన్వైట్ చేస్తారు. ఏజెంట్స్ను మాట్లాడుకుంటారు. ఏజెంట్స్ ద్వారా ఇస్తారు. ఇప్పుడు ఇది కూడా కొంతమంది ఏజెంట్స్ ద్వారానే. మనం ఈ హకీం ఉన్నాడు, హకీం టీచర్, ఆయన ఇంకా కొంతమంది జరిపించాడు. ఈ పైసలు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి, నీకు కూడా వస్తాయి అని చెప్పేసి చైన్ సిస్టమ్. యాక్చువల్గా ఈయన బాధితుడు కానీ ఈయన కూడా కొంతమంది మోసపోవడానికి ఇది అవుతాడు. అది వాళ్ళకు ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ అంతా బ్యాంకు క్యాష్ రూపం, బ్యాంక్ రూపం. క్యాష్ ఉన్నది, బ్యాంక్ రూపం ఉన్నది. మహమ్మద్ మోయిజ్ ఖాన్, ఇతను 32 years, హష్మి కాలనీ. సయ్యద్ అహ్మద్ హసన్, ఈయన తండ్రి పేరు సయ్యద్ హమీద్, 32 years, మొహమ్మదియా కాలనీ. వీళ్ళిద్దరు కూడా క్లాస్మేట్స్, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు. సంబంధించిన ఒక లేడీ అడ్వకేట్ కూడా ఉన్నారు. లేడీ అడ్వకేట్ కాదు కానీ లేడీ అడ్వకేట్ భర్త. అతను కూడా మోసపోయింది. అతను మామూలుగా ఇచ్చాడు. హష్మి కాలనీ. ఇప్పుడు దర్యాప్తులో పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇతనికి ఎవరు సహకరించారు,
ఇతను ఉండడానికి ఎవరు సహకరిస్తున్నారు, ఇక్కడ కానీ గుల్బర్గాలో కానీ బాంబేలో కానీ ఈడ కానీ ఎవరు సహకరిస్తున్నారు ఆఫీస్ పెట్టడానికి, లేకపోతే ఇట్లా తీసుకురావడానికి ఎవరెవరు చేసిరో కస్టడీ తీసుకొని ఒక 5-6 రోజులు చూస్తే మనం పాయింట్ టు పాయింట్ అంటే ఫస్ట్ బాధితులు రావాలి. బాధితులు మనం ముంగటికి వస్తే మనం ఎక్కువ మనం చేయడానికి